హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇలాంటి లేటెస్ట్ వరల్డ్ కప్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ మిస్ కావద్దంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక ఇంట్రెస్ట్ క్వశ్చన్తో వచ్చేసాను. ఆ క్వశ్చన్ ఏంటంటే ఇండియా అలాగే న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఎవరు ఎక్కువ రన్ స్కోర్ చేస్తారు? సో కింద కామెంట్ చేయండి. అయితే ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళ పేరుని నెక్స్ట్ వీడియో డిస్ప్లే చేద్దాం. సో దట్స్ యువర్ క్వశ్చన్. అండ్ ఆల్సో వీడియోలోకి వెళ్ళి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. It's the final. It's India versus New Zealand. ముందుగా టీ20 వరల్డ్ కప్ లో ఈ టూ టీమ్స్ కి లాస్ట్ మ్యాచ్. ఇన్ఫాక్ట్ ఈ టూ టీమ్స్ చూసుకుంటే సెమీఫైనల్ లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. ముఖ్యంగా ఇండియా చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ ని కమ్మేశారు. అలాగే ఇంకోవైపు న్యూజిలాండ్ చూసుకుంటే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తో సౌత్ ఆఫ్రికాని ఇంటికి పంపేశారు. సో ఈ టూ టీమ్స్ చూసుకుంటే మాత్రం ఫైనల్ కి మంచి కాన్ఫిడెన్స్ తో అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ టూ టీమ్స్ మధ్య రైవల్రీ చూసుకుంటే మాత్రం ఫెంటాస్టిక్ గా ఉండబోతుంది. 2019 ఓడిఐ వరల్డ్ కప్ లో చూసుకుంటే సెమీఫైనల్ లో న్యూజిలాండ్ గెలిచింది. ఆ తర్వాత WTC ఫైనల్ 2021 లో న్యూజిలాండ్ గెలిచింది. అండ్ ఆల్సో టీమిండియా చూసుకుంటే మంచి రివెంజ్ కూడా తీర్చుకుంది. ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్ 2023 వరల్డ్ కప్ చూసుకుంటే టీమిండియా డామినేట్ చేసింది. ఆ తర్వాత ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ చూసుకుంటే టీమిండియా కూడా డామినేట్ చేసింది. అయితే మళ్ళీ టీ20 వరల్డ్ కప్ 2026 లో ఎవరు గెలుస్తున్నారు? అండ్ ఆల్సో ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, కీ బ్యాటిల్స్ అలాగే హెడ్ టు హెడ్ స్టాట్స్ ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చూసుకుంటే మాత్రం క్రేజీగా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడికో స్కిప్ చేయకుండా ఇందాక చూసడానికి ట్రై చేయండి. ముందుగా ఈ టూ టీమ్స్ ఈ వరల్డ్ కప్ లో చూసుకుంటే ఇండియా మొత్తం బ్యాటింగ్ తో డామినేట్ చేసింది. ఎస్పెషల్ సూపర్ హిట్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ అయింది. ఎస్పెషల్ వాళ్ళు చూసుకుంటే వరల్డ్ కప్ లో 2 సార్లు 250+ రన్స్ స్కోర్ చేశారు. సో అందుకే టీమ్ చూసుకుంటే ఫైనల్ కంటే ముందు బ్యాటింగ్ లో ఒక మంచి కాన్ఫిడెన్స్ అడుగు పెడుతున్నారు. అండ్ ఆల్సో న్యూజిలాండ్ చూసుకుంటే ఇంకోవైపు సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికాని డిఫీట్ చేశారు. ఎస్పెషల్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే వరల్డ్ కప్ లో అన్బీటెన్ టీమ్. సో అయినా కూడా న్యూజిలాండ్ చూసుకుంటే ఆ టీమ్ ని డిఫీట్ చేసింది. అలాగే ఆ మ్యాచ్ చూసుకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికాని ఓవర్టేక్ చేసేశారు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తో సౌత్ ఆఫ్రికాని ఇంటికి పంపేశారు. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం టీమిండియా బ్యాటర్స్ వర్సెస్ న్యూజిలాండ్ బౌలర్స్. అయితే మ్యాచ్ చూసుకుంటే మాత్రం 1,20,000 పీపుల్ మధ్యలో ఆడుతున్నారు. అండ్ ఆల్సో ఈ టూ టీమ్స్ ఎట్టెడ్ స్టార్ట్ చూసుకుంటే వరల్డ్ కప్ లో మొత్తం 3 మ్యాచెస్ జరిగితే ఇండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అయితే న్యూజిలాండ్ చూసుకుంటే ఓవరాల్ వరల్డ్ కప్ లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఎస్పెషల్ న్యూజిలాండ్ పైన చూసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అండ్ ఆల్సో ఈ టూ టీమ్స్ మధ్యన ఓవరాల్ ఎట్టెడ్ స్టార్ట్ చూసుకుంటే మొత్తం 30 మ్యాచెస్ జరిగితే ఇండియా 17 మ్యాచెస్ గెలిచింది. అలాగే న్యూజిలాండ్ చూసుకుంటే 11 మ్యాచెస్ గెలిచింది. 2 మ్యాచెస్ చూసుకుంటే నో రిజల్ట్. అయితే న్యూజిలాండ్ పై టీ20 ఫార్మాట్ లో టీమిండియా అప్పర్ హ్యాండ్ ఉంది. దాంతోపాటు ఈ టూ టీమ్స్ లాస్ట్ సిరీస్ చూసుకుంటే టీమిండియా డామినేట్ చేసింది. 5 మ్యాచ్ సిరీస్ చూసుకుంటే టీమిండియా 3-1 తో టీమిండియా గెలిచింది. సో టీమిండియా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తానని కోరుకుందాం. ఎనీవే మ్యాచ్ చూసుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం జరుగుతుంది. ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ స్టేడియం చూసుకుంటే మాత్రం మంచి బ్యాటింగ్ సర్ఫేస్. బట్ ఇనిషియల్గా చూసుకుంటే బౌలర్స్ కి మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ బ్యాటింగ్ టీమ్ కి అయితే చేసింగ్ ఈజీగా ఉంటుంది. అయితే గ్రౌండ్ లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 174, అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చూసుకుంటే పర్వాలేదు. బట్ ఇన్ కేస్ సెకండ్ ఇన్నింగ్స్ డ్యూ వస్తే మాత్రం చేసింగ్ ఈజీ ఉంటుంది. అలాగే డ్యూ రాకపోతే బాలర్ టీమ్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే మళ్ళీ ఈ మ్యాచ్ చూసుకుంటే టాస్ ఈజ్ అ క్రూషియల్. అయితే ఎవరైతే ఈ మ్యాచ్ టాస్ గెలుస్తారో వాళ్ళు బాలింగ్ తీసుకుని ట్రై చేస్తారు. అండ్ ఆల్సో వరల్డ్ కప్ ఫైనల్ చూసుకుంటే ప్రెషర్ అనేది ఉంటుంది. సో చేసింగ్ చూసుకుంటే అంత ఈజీ ఉండదు. సో క్యాప్టెన్స్ ఏం ఆలోచిస్తారో చూద్దాం. అలాగే టూ టీమ్స్ ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఇండియా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, నెంబర్ 3 ఇషాన్ కిషన్, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 శివన్ దుబే, నెంబర్ 7 తిలక్ వర్మ, నెంబర్ 8 అక్షర్ పటేల్, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 బుమ్రా, అలాగే నెంబర్ 11 హర్షదీప్ సింగ్. అండ్ అదర్ ఎండ్ న్యూజిలాండ్ చూసుకుంటే వాళ్ళ ఓపెనర్స్ ఫిన్ అలన్ అలాగే టిమ్ సైఫర్ట్. సో టీమిండియా మ్యాచ్ గెలవాలంటే ముఖ్యంగా ఈ ఓపెనర్స్ ని ఫినిష్ చేయాలి. అలాగే 1-1 చూసుకుంటే రచీంద్ర రవీంద్ర, నెంబర్ 4 గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 5 డారెన్ మిచెల్, నెంబర్ 6 మార్క్ చాంపియన్, నెంబర్ 7 మిచెల్ స్టాండనర్, నెంబర్ 8 జిమ్మీ నిషమ్, నెంబర్ 9 ఎంసీ గ్లోన్, నెంబర్ 10 మ్యాట్ హెన్రీ, అలాగే నెంబర్ 11 చూసుకుంటే ఫర్గ్యూసన్. అయితే టూ టీమ్స్ ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఇదే ఉండబోతుంది. అలాగే మ్యాచ్ కీ బ్యాటిల్ చూసుకుంటే బుమ్రా వర్సెస్ న్యూజిలాండ్ ఓపెనర్స్.